వైసీపీ నాయకులు మరి కాసేపట్లో కనెక్ట్ అవుతారు, వారికి మీరు సమాధానం చెప్పండి. రైట్, నెక్స్ట్ హరి గారు, భీమవరం నియోజకవర్గం, భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారేమో అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కారణం 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు ప్రజెంట్ క్యాండిడేట్ మీదే. ఆ క్యాండిడేట్ అప్పుడు టీడీపీ, ఇప్పుడు జనసేన. భీమవరంలో ఎలా ఉంది చెప్పండి సిచ్యువేషన్? భీమవరంలో ఇదివరకు కంటే ఇప్పుడు చాలా బాగుంది సార్. ఎవరికి? కన్ఫామ్ గా జనసేన పార్టీ విన్ అవబోతుంది. అక్కడ పులపర్తి రామాంజలి గారు ఇప్పుడు జనసేన పార్టీకి నుంచి పోటీ చేస్తున్నారు. కంపల్సరీగా భీమవరంలో మంచి మెజారిటీతోనే అక్కడ నుంచి మేము విన్ అయితే జరుగుతుందండి. ఇందాక మీరు పిఠాపురం దాని గురించి మాట్లాడారు. యాక్చువల్గా అక్కడ మేము తిరిగినప్పుడు అంటే అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్ మావాడు, ముఖ్యంగా రెల్లి కులస్తులు మేము చాలా కాలనీలో తిరిగాం. అక్కడ రెల్లి కులస్తులు అందరూ చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం రెల్లి కులం తీసుకున్నాడు, మమ్మల్ని హగ్ చేసుకుని మాట్లాడుతున్నాడు, మా చేతులు పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఏ వ్యక్తి కూడా మమ్మల్ని ముట్టుకోవడానికి కనీసం సాహసం కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరి రెల్లి కులస్తులు అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందం చెప్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ అయినా సరే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో చాలా చోట్ల మీటింగ్ జరుగుతున్నాయి. మీకు తెలియదు ఏం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నాయి 40 డిగ్రీస్ నుంచి 43 డిగ్రీస్ వరకు ఎండలోనే జరుగుతున్నాయి అన్నీ. ఏ వ్యక్తి కూడా రూపాయి తీసుకోకుండా ప్రతి వ్యక్తి తడిచిపోయి అంతమంది దాదాపు 50,000 మంది నుంచి 1,00,000 మందిని పుల్ చేస్తున్న ఏకైక నాయకుడు తెలుగు 2 రాష్ట్రాల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే. అది కూడా మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి 43 డిగ్రీల సెంటిగ్రేడ్లో. ప్రతి ఒక్కరు అది ఆలోచించుకోవాలండి. ఇంకోటి, అసెంబ్లీకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న గోల్ రీచ్ అయిపోయారా? అస్సలు లేదండి. అంటే వాయిస్ వినిపించాలంటే కంపల్సరీగా అలాంటి వ్యక్తి ఒక ఆయన అసెంబ్లీలో ఉండాలి. ప్రశ్నించడం అనే కాన్సెప్ట్తో జనసేన పార్టీ పుట్టింది. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే కంపల్సరీగా తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో మార్పు అనేది మాత్రం కంపల్సరీగా కనబడుతుందని రవి గారు. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్కారం. వెంకటరెడ్డి గారు, వినిపిస్తుంది. వినిపిస్తుంది. మీరు కూడా